హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రవ్వతోటి కేక్ ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. కావాల్సినవి రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. అది మెత్తగా మిక్సీ పట్టాలి. పిండిలాగా పట్టి ఒక బౌల్లో పోసుకోవాలి. అదే కప్పుతోటి పంచదార కూడా తీసుకోవాలి. 1 కప్పు పంచదార కూడా మెత్తగా మిక్సీ పట్టాలి. పిండిలాగా మిక్సీ పట్టి అదే బౌల్లో పోసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పంచదార 4 యాలకులైనా వేసుకోవాలి. యాలకులు లేవండి, నేను పొడి చేసి ఉంటే యాలకులు ఆ పొడే వేసాను 1 స్పూను. మిక్సీ పట్టాం కదా పంచదార, అది కూడా రవ్వ పోసిన బౌల్లోనే పోసుకోవాలి. వంట సోడా కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ పొడిపిండి కలుపుకోవాలి. బాగా కలిసిపోతాయండి. పొడిపిండి కలిపితేనే బాగా కలుస్తాయి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోవాలండి. శనగ నూనె పోయకూడదు. శనగ నూనె పోస్తే కొంచెం స్మెల్ వస్తుంది. 1/2 కప్పు పాలు పోసుకోవాలి. పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపండి. నేను ఒకసారి పోసి కలిపానండి. కొంచెం కొంచెం అంటే ఒకేసారి పోస్తే ఎక్కువ అయ్యాయి అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరిపోతే 1/2 కప్పు మళ్ళీ కొంచెం తీసుకొని చల్లార్చిన పాలు పోసి కలుపుకోండి. కుక్కర్ ఫ్రీ హీట్ చేసుకోవాలండి. నేను ఉసుక పోసి ఒక బౌల్ పెట్టాను లోపల. ఆ బౌల్ పెట్టొచ్చని గిన్నె, కుక్కర్ కేక్ గిన్నెకి కొంచెం ఆయిల్ రాయాలండి. ఆయిల్ రాసి బటర్ పేపర్ వేయాలి. బటర్ పేపర్ లేనప్పుడు వైట్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలిపాం కదా, రవ్వ, పంచదార, ఆయిల్, పాలు. ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసుకోవాలి. పోసుకొని ట్యాప్ చేయాలండి. బబుల్స్ ఏమన్నా ఉంటే లేకుండా పోతాయి. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి నేను. మీరు బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ వేయచ్చు మీకు ఇష్టమైతే. మా పిల్లలు అవన్నీ వేస్తే తినరండి. జీడిపప్పు ఒకటే వేసాను. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసిన కుక్కర్ ఉంది కదా, చూడండి, ఉసుక పోసి నేను బౌల్ ఒకటి పెట్టాను. ఆ బౌల్ పైన ఈ కేక్ గిన్నె పెట్టాలి. ముందే ఫ్రీ హీట్ చేసుకోవాలండి. కుక్కర్కి గ్యాస్ కట్టు పైన విజిల్ తీసి పెట్టాలి. మూత గ్యాస్ వెలిగించాక 30 నిమిషాలు 40 నిమిషాలు పడుతుందండి. మధ్యలో ఒకసారి 30 నిమిషాలు అయ్యాక స్టిక్ పెట్టి కానీ చాకు పెట్టి కానీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే లోపల తడిగా అనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు ఉంచండి. కేక్ రెడీ అవుతుంది. కేక్ రెడీ అయిందండి. వేడి తగ్గాక ఆ విధంగా చాకు పెట్టి చుట్టూ అనేసి గిన్నె బౌల్ ఇచ్చి ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది కేక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.